తెలంగాణ రాజకీయాల్లో ఆ బ్రదర్స్ కి ఫైర్ బ్రాండ్ అనే పేరుంది. ఇద్దరిలో ఎవరేం మాట్లాడినా అది బ్రేకింగ్ న్యూసే. రామ లక్ష్మణుల సోదరులిద్దరిది ఒకే మాట ఒకే బాట. కానీ ఏమైందో ఏమో కానీ బ్రదర్స్ మధ్య వ్యవహారం బెడిసి కొట్టిందట. ఈ మధ్య కాలంలో ఆ గ్యాప్ మరీ ఎక్కువైపోయిందట. మరింతకీ ఎవరా బ్రదర్స్, వారి మధ్య గ్యాప్ కి కారణమేంటో చూద్దామా? కోమటిరెడ్డి బ్రదర్స్ గురించి తెలియని వారు ఉండరు. ఇప్పటిదాకా మనం చెప్పుకుంది ఆ బ్రదర్స్ గురించే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999లో పాలిటిక్స్లోకి వచ్చారు. 2009లో తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని పొలిటికల్ ప్లాట్ఫామ్ ఎక్కించారు వెంకటరెడ్డి. ఇలా హస్తం పార్టీలో ఇద్దరి ప్రయాణం సాగుతూ వస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వీరి హవా సాగుతూనే ఉంది. కానీ కొన్ని నాటకీయ పరిణామాలు అన్నదమ్ముల మధ్య విభేదాలకు కారణమయ్యాయని వీరి గురించి బాగా తెలిసిన వారు చెబుతారు. సరిగ్గా ఏడాదిన్నర క్రితం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడం, ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్లోకి రావడం వంటి పరిణామాలు సోదరుల మధ్య దూరం పెరగడానికి కారణమని కూడా కొందరు చెబుతుంటారు. కానీ ఇందులో వాస్తవం లేదని మరికొందరు వాదిస్తూ ఉంటారు. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వెంకటరెడ్డి ప్రచారం చెయ్యలేదు కదా అనే ఈక్వేషన్స్ కూడా గుర్తు చేస్తూ ఉంటారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్ ఇప్పుడేదో హఠాత్తుగా వచ్చిందేమీ కాదట. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందే కోమటిరెడ్డి సోదరుల మధ్య అంతర్గత విభేదాలు మొదలయ్యాయనే సమాచారం. బీజేపీ నుంచి సొంత గూటికి చేరే క్రమంలో రాజగోపాల్ రెడ్డి తన సోదరుడు వెంకటరెడ్డిని సంప్రదించలేదని అంటుంటారు. వెంకటరెడ్డి ఎన్నికల్లో నిలబడ్డ ప్రతిసారి రాజగోపాల్ రెడ్డి ఆర్థికంగా నిధులు సమకూర్చేవారని, పోయినసారి ఎన్నికలకు కనీసం మందలింపులు కూడా లేవనేది అన్నవర్గం వాదన. అప్పటి నుంచి రాజగోపాల్ రెడ్డితో అన్న కోమటిరెడ్డికి గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారని హస్తం పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ కార్యక్రమంలో బ్రదర్స్ ఇద్దరు చాలా క్లోజ్గా మాట్లాడుకున్నారు. దీంతో ఇద్దరూ కలిసిపోయారని అంతా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ అంశం తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి మళ్ళీ నీకు నీవే నాకు నేనే అన్నట్లు గప్చుప్ అయిపోయారట. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి అమాత్య పీఠంపై కన్నేశారు. ఆ మేరకు సీఎం రేవంత్ రెడ్డి హామీ కూడా ఇచ్చారట. కానీ కొన్ని సమీకరణాలు రాజగోపాల్ రెడ్డికి అడ్డంకిగా మారాయట. కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు అంటే కుదరదని అధిష్టానం చాలా సుతిమెత్తగా చెప్పిందట. అందులోనూ ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒకే సామాజిక వర్గానికి 3 మంత్రి పదవులు ఎలా సాధ్యమని ప్రశ్నించిందట. ఇటు రాజగోపాల్ రెడ్డికి వచ్చిన మరో అనుమానం ఆవేదనకు గురయ్యేలా చేసిందట. మంత్రి పదవికి అడ్డుపుల్ల వేసింది మీ అన్నేనని ఎవరో రాజగోపాల్ రెడ్డికి నూరిపోశారట. అప్పటి నుంచి అన్నపై నారాజుగా ఉన్నారట రాజగోపాల్ రెడ్డి. ఇక ఎవరో సీనియర్ నేత వెంకటరెడ్డికి చెవిలో చెప్పిన ముచ్చట తమ్ముడిపై ఆక్రోశానికి కారణమైందట. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయమని, ఆ త్యాగానికి కారణం మీరేనని అన్నకెవరో ఒప్పందించారట. నారదుల్లాంటి కొందరు నాయకులు పెట్టిన చిచ్చు కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య గ్యాప్కి కారణమైందంటోంది వారి అనుచర వర్గం. ఇప్పటిదాకా కోమటిరెడ్డి బ్రదర్స్ బహిరంగంగా ఒక్క మాట అనుకున్న సందర్భాలు లేనేలేవు. కానీ అంతర్గతంగా మాత్రం ఇద్దరి మధ్య గ్యాప్ ఉందనేది మాత్రం ఓపెన్ సీక్రెట్ అయిపోయింది. మరి ఫైర్ బ్రాండ్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికైనా కలిసిపోతారో, ఇదే గ్యాప్ మెయింటైన్ చేస్తారో ఆ ఇంటి లోగుట్టు పెరుమాళ్లకే ఎరుక.